మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన రాష్ట్ర 11వ రేడియాలజిస్ట్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఇప్పుడే మన శబరి గారు ముఖ్య అతిథిగా ఎంపీ గారు రావటం, ఇతర నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా రేడియాలజీ అనేది గత 2 దశాబ్దాలుగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి మన వైద్య రంగంలో ఈరోజు చూసినట్లయితే గతంలో ఒక ఎక్స్రే మాత్రం ఉండేది. ఎక్స్రే నుండి ఈరోజు సిటీ అయితేనే, ఎంఆర్ఐ అయితేనేమి, పెట్ స్కాన్ అయితేనేమి, ఇవన్నీ కూడా డెవలప్ అయినా అట్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా రేడియాలజీని డెవలప్ చేస్తూ ఉన్నాం. గతంలో రేడియాలజీ అంటే ఏదో ఒక డిపెండెంట్ బ్యాచ్ ఉండేది, వేరే వాళ్ళు మనకి రాసి పంపిస్తే వాళ్ళ కోసం చేయడం జరిగేది. కానీ ఇప్పుడు మన మెయిన్ స్ట్రీమ్లో ఒక విధంగా చెప్పాలంటే ఒక వెన్నుపూసలాగా ఈరోజు రేడియాలజీ ముందుందని చెప్పవచ్చు. రేడియాలజీ రంగంలో వచ్చినటువంటి డెవలప్మెంట్ని తెలుసుకునేదానికి, లేటెస్ట్ టెక్నాలజీ తెలిపేదానికోసమే ఈ రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉంది. దీని ద్వారా అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో మన రాష్ట్రం నుండి చేయటం జరిగింది. నేను ముఖ్యంగా ఏపీ మెడికల్ చైర్మన్ ఏదైతే పీసీపీ ఇండియట్ యాక్ట్ ఉందో దాని ప్రకారం అందరూ కూడా ఫాలో అవ్వాలి. దాంట్లో అదిగాక అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైతే అల్ట్రాసౌండ్ అయితేనేమి, ఇతర పద్ధతులు ఏదైతే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీళ్ళంతా రిజిస్ట్రేషన్ లేకుండా, డిగ్రీలు లేకుండానే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనివల్ల ఏమంటే ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. దీన్ని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి అది ఏపీ మెడికల్ చైర్మన్గా నేను దీన్ని తీవ్రంగా తీసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళ మీద కఠినంగా ప్రవర్తిస్తామని చెప్పని, అదేవిధంగా రేడియాలజిస్టులు నేను ఇన్కమింగ్ ప్రెసిడెంట్ సురేష్ గారి తర్వాత స్టేట్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నాను. కాబట్టి రేడియాలజీ రంగంలో కూడా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, 2 ప్లేస్లో మాత్రం రేడియాలజీ ప్రాక్టీస్ చేయాలని చెప్పని అయితేనేమి, ఈ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా ముందుంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మన వీళ్ళు సత్యకుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా మన ఆరోగ్య రంగాన్ని ముందుకెళ్ళే దానికోసంగా తీసుకెళ్తున్నారు. వాళ్ళలో భాగంగా మేము కూడా వారి సహాయ సహకారాలతోటి ఈ రాష్ట్రంలో ఆరోగ్యాన్ని, అదేవిధంగా వైద్య రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కాన్ఫరెన్స్ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ మెయిల్ ఐడి ఇవన్నీ ఉంటుంది. ఎవరైతే కంప్లైంట్ చేస్తారో మాకు వాళ్ళ మీద ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వైద్యులు ఎవరైనా కూడా రోగుల పట్ల అమర్యాద కానీ, వైద్యం పట్ల నిర్లక్ష్యం కానీ ప్రవర్తించిన ఎటువంటి వైద్యులకి కంప్లైంట్ ఉన్నా కూడా మా మెడికల్ కౌన్సిల్కి దాని కంప్లైంట్ ఇచ్చినట్లయితే వారి మీద కూడా వాళ్ళని పిలిపించి డాక్టర్లు, రోగుల యొక్క సమస్యలను కూడా మేము ఎథిక్స్ కమిటీ ద్వారా వాళ్ళని పిలిపించి ఆ సమస్య పరిష్కారంగా, లేదా వాళ్ళ డాక్టర్గా నేను నిర్లక్ష్యం ఉన్నా వాళ్ళు సస్పెండ్ చేయటం అయితేనేమి, వాళ్ళని కొన్ని రోజులు అబైన్స్లో పెట్టడం, లేదా గ్రాస్ నెగ్లిజెన్స్ జరిగితే వాళ్ళని పూర్తిగా 2-3 సంవత్సరాలు కూడా మనం ప్రాక్టీస్ చేయకుండా బ్యాన్ చేసే అవకాశం ఏపీ మెడికల్ కౌన్సిల్ ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. హాస్పిటల్ ఏమైనా ప్రాబ్లం జరిగినప్పుడు, లేదా ఏదైతే హాస్పిటల్తో మీరు కొట్లాడి హాస్పిటల్ మీద డ్యామేజ్ చేస్తే అది చాలా తక్కువ నేరం అవుతుంది. కాబట్టి మీకు ఒక మార్గం ఉంది, మాకు మనకు సొల్యూషన్ ఉంది. ఏదైతే కోర్టుల ద్వారా సొల్యూషన్ జరుగుతుందో, రోగులకు ఎవరైతే ఇబ్బందులు పడతారో, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ సంప్రదిస్తే మేము తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకొని అటువంటి రోగుల్ని ఎవరైతే ఉంటారో, ఎందుకంటే మాకు లోకాయుక్త నుండి అయితేనేమి, మహిళా కమిషన్స్ అయితేనేమి, హైకోర్టు అయితేనేమి, కేంద్రం ఎన్ఎంసీ నుండి కూడా మా కేసెస్ రెఫర్స్ వస్తే వాళ్ళ దగ్గర మీరు ఎక్కడ కంప్లైంట్ చేసినా ఫైనల్గా ఏపీ మెడికల్ కౌన్సిల్ డెసిషన్ తీసుకుని దాన్ని అన్ని కోర్టులు అయితేనేమి, అన్ని సంఘాలు అయితేనే దాన్ని అమలుపరుస్తాయి. కాబట్టి మీరు ఎటువంటి రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ మీ దగ్గర ఉందని చెప్పని, అదేవిధంగా వైద్యుల మీద కూడా మీరు అన్నెసరీగా వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేకుండా మీకు అన్యాయం జరిగిందని భావిస్తే మమ్మల్ని సంప్రదిస్తే దానికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.